Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed what chemistry foundation classes. How many we completed? 4. Classification of elements lo ninnati varaku 4 classes complete ayinavi. Ee roju enna class? 5th class. Periodic classification of elements. One sample text. So in the periodic classification of elements lopala ninna మనం ఏం స్టార్ట్ చేసినాంగా classification of elements and periodic table లో నేను ఏం చెప్పినాను పీరియాడిక్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేసినాము ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ కంప్లీట్ చేసాం ఏంటి ఆ ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ అటామిక్ సైజ్ కంప్లీట్ చేసినాం అర్థం కానకండి అటామిక్ సైజ్ ని కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ పీరియాడిక్ ప్రాపర్టీ ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ ionization energy or ionization potential. Second periodic property ఏంటిది ionization energy or potential. ఈ రెండు ఏ రకంగా వాడినా వాడవచ్చు మనం ionization energy లేదా ionization potential నోట్ చేసుకోండి. సో ఈ ionization energy లేదా ionization potential అంటే ఏంటి ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి. అయనైజేషన్ పొటెన్షియల్ లేదా అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ ఏమైతే ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్. ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్ అంటే ఒంటరిగా ఉన్న ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో ఆ ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అనాలి. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్. ఐసోలేట్గా ఒంటరిగా ఉన్నది వేరే వాటితో బాండింగ్లో లేదు అట్లాంటి ఆటమ్ నుంచి తీసేయాలి. దానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు అయోనైజేషన్ ఎనర్జీ అయోనైజేషన్ ఎనర్జీ ఆర్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు దీని డెఫినేషన్ రాస్తా చూడండి. అందరు రాసుకోవాలి. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from isolated gaseous atom. The amount of energy required to remove an electron from isolated gaseous atom is called as what? Ionization energy, or it may also called as first ionization energy. ఇదేంటి నాకు అయనైజేషన్ పొటెన్షియల్ లేదా అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇది ఒక ఎనర్జీ. It is a form of energy, required energy. కాబట్టి యూనిట్స్ ఏమైతే చెప్పండి యూనిట్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ ఎనర్జీ యూనిట్స్ అంతేనా. యూనిట్స్ ఏమైతే ఎనర్జీకి ఏ యూనిట్స్ అయితే ఉంటాయో దీనికి కూడా అవే యూనిట్స్ ఉంటాయి. ఏంటి అవి యూనిట్స్ అంటే కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆర్ కిలో జౌల్స్ పర్ మోల్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. ఇవి మనకేంటివి అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ యొక్క యూనిట్స్. అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ యొక్క యూనిట్స్ మనము ఈ విధంగా తీసుకోవడము జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ హౌ ఇట్ ఈస్ చేంజెస్ అక్రాస్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. గ్రూప్లో మరియు పీరియడ్లలో ఇవి ఏ విధంగా మారుతున్నాయో తెలుసుకోవాలి. అదే యాక్చువల్లీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రూపుల్లో ఎట్లా మారుతుంది, పీరియడ్లో ఎట్లా మారుతుంది. సో ఇన్ పీరియడ్స్ ఫస్ట్ లెట్ మీ టేక్ ఇన్ పీరియడ్స్లో ఎప్పుడు ఎట్లా వెళ్తాం మనము లెఫ్ట్ టు రైట్ పోతాం. ఇన్ పీరియడ్స్ వాట్ విల్ హ్యాపెన్స్ లెఫ్ట్ టు రైట్. ఇన్ పీరియడ్స్ యాజ్ వి ఆర్ going left to right, లెఫ్ట్ నుంచి రైట్ పోతున్నప్పుడు ఏమవుతుంది? we know one thing, nuclear attractions are increases.
I told you next yesterday's class. నేను ఆ క్లాస్ లో చెప్పినాను మీకు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తే న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. వేటి మీద ఇంక్రీజ్ అవుతాయి? ఈ ఎలక్ట్రాన్స్ మీద ఇంక్రీజ్ అవుతాయి. న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే గట్టిగా దాని వైపు గుంజుకునేది, గట్టిగా దాని వైపు బంధించి పెట్టుకుంటాయి, గట్టిగా లాక్కుంటాయి. అది గట్టిగా లాక్కుంటుంది కాబట్టి మనం తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలా, తక్కువ ఎనర్జీని యూజ్ చేయాలా? ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలి. సో దట్స్ వై in periods as we are going left to right nuclear attractions increases. Nuclear attractions are increases. So removal of electrons, what electrons, ENS రాస్తుంది electrons. Removal of electrons required more energy, that is ionization energy is increases. Ionization energy is what will happen, sir? Increases. From left to right, when we are going from left to right in every period, what will happen, sir? Ionization energy is increases. ప్రతి పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ గ్రూప్స్ లో ఏమైతే చెప్పండి? గ్రూప్స్ లో ఎట్లా రావాలి? లెఫ్ట్ టు రైట్ ఏముంటుంది? ఆ గ్రూప్స్ కూడా ఇన్ గ్రూప్స్ లో ఎప్పుడు టాప్ టు బాటమ్ రావాలి, పై నుంచి కిందికి రావాలి. సో ఇన్ గ్రూప్స్ top to bottom, what will happen? So left to right nuclear attractions increases. Left నుంచి రైట్ కి న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి టాప్ టు బాటమ్ ఏమైతే డిక్రీజెస్. ఇది కీ పాయింట్. ఇది మనం ఏ పీరియాడిక్ ప్రాపర్టీ చెప్పాలన్నా కూడా మనకు కీ పాయింట్ ఏంటి అని అంటే left to right in periods nuclear attractions are increases. Top to bottom in group nuclear attractions decreases. ఇది కీ పాయింట్. దాన్ని బట్టి అన్ని చెప్తాను, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ what will happen, sir? Decreases. Nuclear attractions decreases అవుతున్నాయి కాబట్టి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీ. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిక్వైర్డ్ లెస్ ఎనర్జీ. తక్కువ ఎనర్జీతో మనం రిమూవ్ చేయొచ్చు. తక్కువ ఎనర్జీతో రిమూవ్ చేస్తున్నాం కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజెస్. హెన్స్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఇంకా అయనైజేషన్ ఎంథాల్పీ అనే పదం కూడా వాడతారు. అయనైజేషన్ ఎనర్జీ వాడినా, అయనైజేషన్ ఎంథాల్పీ వాడినా, అయనైజేషన్ పొటెన్షియల్ వాడినా మీరు రాయాల్సిన కాన్సెప్ట్ ఇదే. ఓకేనా? ఇక మనకు ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఏం రావడం జరిగింది అని అంటే అయనైజేషన్ ఎనర్జీని డిపెండ్ చేసే ఫ్యాక్టర్స్. విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్ అయనైజేషన్ ఎనర్జీ? ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫ్యాక్టర్స్. సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ రాసుకుంటూ దాన్ని అట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ అటామిక్ సైజ్ ఆర్ అయానిక్ సైజ్. Atomic size. So as atomic size is increases, atomic size ఎక్కువ అవుతా ఉంది అనుకోండి, న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఏమైతేరా? డిక్రీజెస్. అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ డిక్రీజెస్. న్యూక్లియర్ అట్రాక్షన్స్ డిక్రీజ్ అవుతుంది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీ. అవి అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై as atomic size is increases, ionization energy is what will happen? Decreases. If atomic size is decreases, ionization energy is what will happen, sir? Increases. దీని నుంచి ఏం రాయొచ్చు నేను? atomic size is inversely proportional. Let me take what ionization energy. Ionization is inversely proportional to atomic size.
ionization energy is what? Inversely proportional to atomic size. Atomic size కి inversely proportional గా ఉంటుంది. ఎందుకు inversely proportional గా ఉంటుంది? అటామిక్ సైజ్ కనుక పెరిగితే న్యూక్లియర్ అట్రాక్షన్స్ తగ్గుతాయి. whenever nuclear attractions are decreases, removal of electron is easy. ఎలక్ట్రాన్ మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ అవుతుంది. నెక్స్ట్ ది అటామిక్ సైజ్ తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ చార్జ్ అంటే ఏంటిరా? న్యూక్లియర్ అట్రాక్షన్స్. న్యూక్లియర్ చార్జ్ అంటే ఏంటిది? న్యూక్లియర్ అట్రాక్షన్స్. న్యూక్లియర్ చార్జ్ కనుక పెరిగింది అనుకోండి, న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరుగుతుంది. న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిఫికల్ట్. అవునా? ఎలక్ట్రాన్స్ మీద అట్రాక్షన్స్ ఎక్కువైనాయి కాబట్టి మనం రిమూవ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి న్యూక్లియర్ చార్జ్ as the what nuclear charge is increases, ionization energy is also increases. If nuclear charge is decreases, ionization energy is also decreases. From this we can write what? Ionization energy is inversely proportional to nuclear charge. న్యూక్లియర్ చార్జ్ పెరిగినా కొలది అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఏమని చెప్పాలి? న్యూక్లియర్ చార్జ్ కనుక పెరిగితే ఏమవుతుంది? న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువైనాయి కాబట్టి మనం ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ది చార్జ్ ఆన్ అయాన్. అయాన్ మీద చార్జ్. మనకు రెండు రకాల అయాన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ క్యాటయాన్, అనదర్ వన్ ఈజ్ యానియాన్. సో క్యాటయాన్ మీద చార్జ్ పెరిగితే ఏమవుతుందో డిస్కస్ చేయాలి, యానియాన్ మీద చార్జ్ పెరిగితే ఏమవుతుందో డిస్కస్ చేయాలి. వి హావ్ వన్ చిన్న మీటింగ్ ఉందంట అవసరం. సో చార్జ్ ఆన్ అయాన్ అంటే ఏంటి? క్యాటయాన్ మీద ఉండే చార్జ్, యానియాన్ మీద ఉండే చార్జ్. క్యాటయాన్ మీద ఉండే చార్జ్ ఏమంటాము? క్యాటయానిక్ చార్జ్. సో క్యాటయానిక్ చార్జ్ పెరిగితే ఏమవుతుంది, యానియానిక్ చార్జ్ పెరిగితే ఏమవుతుందో మనం రాయాలి. క్యాటయానిక్ చార్జ్ పెరిగితే ఏమవుతుంది, యానియానిక్ చార్జ్ పెరిగితే ఏమవుతుందో రాయాలి. క్యాటయానిక్ చార్జ్ కనుక పెరిగితే, క్యాటయాన్ మీద చార్జ్ పెరిగితే నిన్న చదివినాం మనం, సైజ్ తగ్గుతుంది అని చదివాం. If charge on cation is increases, size decreases due to increasing of nuclear attractions per electron. Nuclear attractions per electron increase అవుతుంది. cation మీద చార్జ్ కనుక పెరిగితే న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి సైజ్ తగ్గుతుంది. anion మీద కనుక చార్జ్ కనుక పెరిగితే రిపల్షన్స్ వల్ల సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరగడం వల్ల అట్రాక్షన్స్ తగ్గుతాయి. అట్రాక్షన్స్ తగ్గుతున్నాయి కాబట్టి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీ. కాబట్టి తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి మనము కన్క్లూజన్ ఏం రాయొచ్చు చెప్పండి ఇక్కడ? as charge on cation increases, what will happen sir? Charge on cation increases, what will happen sir? Size decreases. సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఏమైతాయిరా? సైజ్ డిక్రీజ్ అయింది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఏమైతాయి? ఇంక్రీజెస్. సైజ్ డిక్రీజెస్. సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ increases. Nuclear attractions increases. Nuclear attractions increase అని. Nuclear attractions కనుక ఇంక్రీజ్ అయితే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాట్లాడదు ఎవడో. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీగా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి గట్టిగా బంధించబడి దాన్ని గుంజుకురావాలంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి. కాబట్టి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిక్వైర్డ్ more energy అంటే hence IP is what will hence ionization energy is what will happens increases. Conclusion ఏంటి?
as cationic charge is increases ionization energy is increases cation మీద charge గనుక పెరిగితే దాని యొక్క ionization potential increase అవుతుంది for example we have what Na plus 1 Mg plus 2 Al plus 3 Si plus 4 గనుక ఉందనుకోండి ఇప్పుడు ఏమైంది చార్జ్ పెరిగింది కాబట్టి ఏమైతది చార్జ్ పెరిగింది కాబట్టి ఏమైతదిరా చార్జ్ పెరిగింది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడము జరిగింది నెక్స్ట్ ది anionic charge ఇదే కాన్సెప్ట్ లో anionic charge as anionic charge increases what will happens anionic charge increase అయితే ఏమవుతుంది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్స్ తక్కువ అయితే వాట్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీ ionization energy is easy and then ionization energy అంటే దాని required energy is less so that's why directly I am writing conclusion as negative charge anionic charge అంటే negative charge as negative charge increases what will happen sir nuclear attractions as negative charge increases nuclear attractions what will happen sir decreases nuclear attractions decreases so IP is ionization energy and ionization energy is what will happen sir decreases ionization energy is what will happen sir decreases okay na so ivi these samandhina concepts some more concepts we have before that copy it నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏముంది చార్జ్ ఆన్ అయాన్ తర్వాత చార్జ్ ఆన్ అయాన్ తర్వాత పెనట్రేషన్ పవర్ నెక్స్ట్ ఏంటంటే 1 2 అయిపోయిందా 3 1 2 3 అయిపోయింది ఫోర్త్ వన్ ఏంటి పెనట్రేషన్ పవర్ సో వాట్ ఈస్ దిస్ పెనట్రేషన్ పవర్ అంటే going of orbitals towards nucleus is called as what penetration power going of orbitals towards nucleus కి దగ్గరగా వెళ్ళడాన్ని ఏమంటారు పెనట్రేషన్ అంటారు ఈ పెనట్రేషన్ పవర్ ఎట్లా ఉంటుందంటే s orbital is more than p orbital than d orbital than f orbital s orbital nucleus కి దగ్గరగా పోతుంది f orbital పోదు తక్కువ దూరంగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏ ఆర్బిటాల్ న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటే దాని మీద ఎక్కువ న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఉంటాయి ఏ ఆర్బిటాల్ న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటే దాని మీద న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు s orbital penetration power is more s orbital is very close to the nucleus removal of electron difficult more energy is required that is a concept related to penetration power okay na next penetration power తర్వాత next ఏముందంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనకి ఈ విధంగా ఎలక్ట్రాన్ ఆటం లోపల న్యూక్లియస్ ఉండి షెల్స్ ఈ విధంగా ఉంటాయి ఆర్బిట్స్ ఈ విధంగా ఉంటాయి మనకు ఎలక్ట్రాన్ తీసేది లాస్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్ బయటకు తీస్తాం we are removing the what valence electrons so these what inner orbital the electrons which are present in the inner orbits or the orbitals which are present in the inner orbitals or inner orbits works as a screen లాగా పనిచేస్తాయి అంటే these are protects the outer electrons from nuclear attractions ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ నాకు మీరు కనబడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు తప్పించుకొని పోగలుగుతారా వెనక డోర్ ద్వారా పోలేదు దాని ముందు ఒక స్క్రీన్ వేసిరు అనుకోండి ఒక తెర వేసిరు ఒక బట్ట వేసిరు ఒక చెత్త వేసిరు అనుకోండి మీరు నాకు కనబడుతురా కాబట్టి ఎవడైనా బయట పోవచ్చు ఎవడైనా లోపల రావచ్చు అర్థమవుతుంది ఇక్కడ కూడా అంతే ఈ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అవుటర్ ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియర్ అట్రాక్షన్స్ పడకుండా చేస్తాయి ఇవి ఎంత ఎక్కువ పడకుండా చేస్తే అవి అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి as the screening effect is increases ionization energy is what will happen sir decreases what is screening effect అంటే ఏంటిది
The inner orbitals protects the outer orbitals from nuclear attractions is called as speeding effect. The inner electrons or the inner orbitals protects outer electrons. ఎక్కడి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాయి? న్యూక్లియర్ అట్రాక్షన్స్ నుంచి. న్యూక్లియర్ అట్రాక్షన్స్ బయట వాటి మీద పడకుండా చేసే స్వభావాన్ని ఏమంటారు? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. As the spinning effect is increases, ionization energy is what will happen, sir? Decreases. Next, sixth factor, last factor. Stable electronic configuration. Stable electronic configuration. Electronic configuration కనుక స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక ఉంది అంటే దానికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వాటి దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి. దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హ్యాస్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. Stable electronic configuration has what? More ionization energy. More ionization energy. So then that what? Stable electronic configuration. మరి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎవ్వి షో చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మళ్ళీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఒక కాన్సెప్ట్ ఒక పాయింట్ వచ్చేసింది. మరి దేని స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటామంటే హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్. Half filled and what? Full filled. Half filled and full filled orbitals కనుక ఉంటే వాటికి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇప్పుడు s ఆర్బిటాల్ ఉందనుకోండి, s ఆర్బిటాల్ లో 1 ఉంటుంది. 1 ఆర్బిటాల్ 1 సబ్ ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ స్టేబుల్. p ఆర్బిటాల్ ఉందనుకోండి, అన్నిటిలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ అన్నా ఉండాలి లేదా అన్నింటిలో రెండు ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి. yes సార్ కింద స్టాఫ్ మీటింగ్ పెడుతున్నట పెద్ద సార్ వస్తున్నా. సో 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అయినా కూడా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. d ఆర్బిటాల్ లో 5 ఉంటాయి, ఒక్కొక్కటి ఉన్న స్టేబుల్, రెండు ఉన్న స్టేబుల్. f ఆర్బిటాల్ లో 7 ఉన్న స్టేబుల్, 14 ఉన్న స్టేబుల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే మనకు పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందిరా? అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఫస్ట్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ రాస్తాను. సెకండ్ పీరియడ్ ఏంటివి? లిథియం సోడియం కదా, లిథియం లెడ్ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఇది బెరిలియం ఏమో 2s2 కాన్ఫిగరేషన్ ఉంటుంది, నైట్రోజన్ ఏమో 2p3 ఉంటుంది. ఇది హాఫ్ ఫిల్డ్, ఇది ఫుల్ ఫిల్డ్, ఇది హాఫ్ ఫిల్డ్. యాక్చువల్లీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్డర్ ఫాలో కావాలి అంతేనా? లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్డర్ ఫాలో కావాలి. కానీ ఇది స్టేబుల్ ఉండడం వలన ఇదేమవుతుంది? దీనికంటే దీనికి తక్కువ ఉండడానికి బదులు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నైట్రోజన్ ఎట్లుంది? ఆక్సిజన్ కంటే తక్కువ ఉంది. నైట్రోజన్ ఎట్లుంది? ఆక్సిజన్ కంటే తక్కువ ఉంది. కానీ తక్కువ ఉండడానికి బదులు ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇది అబ్నార్మాలిటీని షో చేస్తుంది. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అబ్నార్మాలిటీని షో చేస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సో మీటింగ్ ఉందంట. సో ఇప్పుడు క్లాస్ ని స్టాప్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ ఎంత? 5. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో బై హార్ట్ దెమ్ అండ్ మెమరైజ్ చేసి మీ ఫ్రెండ్స్కి అప్పచెప్పండి లేదా టీచర్ చెప్పేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? దీని తర్వాత హోంవర్క్ లో 10 or 12 questions I will give you and answer them. After that what? Exam. So ఎగ్జామ్ లోపల ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 5 కి సంబంధించిన ఎగ్జామ్ లోపల 5 ఈ 5th క్లాస్ వరకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఏం డిస్కస్ చేసినామో వాటి మీద మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్స్ చేయాలి. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. కాపీ చేసుకోండి.